రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జూలై 5వ తారీఖున రాష్ట్రపతి భవన్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కెప్టెన్ అంశుమాన్ సింగ్ అనేటటువంటి సైనికునికి కీర్తి చక్ర ఇచ్చారు. కీర్తి చక్ర శాంతి సమయంలో, అంటే యుద్ధం జరగనటువంటి సమయంలో వీర పరాక్రమాల్ని ప్రదర్శించినటువంటి జవాన్లకు ఇచ్చేటటువంటి అత్యున్నత అవార్డు. పరమవీర చక్ర యుద్ధ సమయంలో ఇస్తారు, అత్యున్నత అవార్డు. అదేవిధంగా కీర్తి చక్ర. ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి పేరు కెప్టెన్ అంశుమాన్ సింగ్. ఈయన ఒక మెడికల్ డాక్టర్. సియాచిన్లో, అంటే ఎక్కడైతే ప్రపంచంలోని అతి ఎత్తైన అతి చల్లనైనటువంటి, అంటే -60 టెంపరేచర్ ఉండేటటువంటి చోట ఉన్నటువంటి మన సైన్యానికి వైద్య సేవలు అందించేటటువంటి వ్యక్తి కెప్టెన్ అంశుమాన్ సింగ్. అక్కడ ఆ సియాచిన్ గ్లేషియర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కొందరు రోగులై ఉన్నటువంటి పేషెంట్, చాలామంది సియాచిన్కి వెళ్ళినటువంటి సైనికులకి పల్మనరీ ఒడిమా, అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరడము, ఇటువంటి వ్యాధులు వస్తుంటాయి. ఫ్రాస్ట్ బైట్ వస్తుంది, అంటే ఈ చేతులు వేళ్ళు ఇవన్నీ కూడాను గాయపడటము, పుళ్ళు పడటము, ఇటువంటిది గడ్డగట్టిపోవడము, ఇటువంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళను ఈ అగ్ని ప్రమాదం నుంచి కాపాడటం, అదేవిధంగా అత్యంత విలువైనటువంటి మెడిసిన్స్, ఎందుకంటే మెడిసిన్స్ అన్నీ కూడాను హెలికాప్టర్ ద్వారా పంపాలి, వేరే మార్గం లేదు. కాబట్టి అటువంటి వాటిని కాపాడే ప్రయత్నంలో కెప్టెన్ అంశుమాన్ సింగ్ తన ప్రాణాలను అర్పించారు. చాలా వీరోచితంగా ఆయన పనిచేశారు. తన ప్రాణాలను, తన సేఫ్టీని, భద్రతను లెక్క చేయకుండా పనిచేశారు. మొత్తం మీద ఆయన వీరగతిని ప్రాప్తించారు, చనిపోయారు. ఆయన చనిపోయిన తరువాత ఆయన యొక్క వీరకృత్యాన్ని గుర్తించి, అంటే ఈ సంఘటన 19th జూలై 2023లో జరిగింది. 5th జూలై 2024న ఆయనకి కీర్తి చక్ర ఇవ్వడం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ప్రతివారు, అంటే కీర్తి చక్రను ఆయన భార్య, తల్లి తీసుకున్నారు. ఇది చూసిన ప్రతివారి కళ్ళు చెమర్చాయి, గుండె చెదిరిపోయింది. ఎందుకంటే ఆయన భార్య స్మృతి సింగ్ 8 సంవత్సరాలు ఆయనతో లాంగ్ డిస్టెన్స్ ప్రేమ తరువాత వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నటువంటి 5 నెలలకే అంశుమాన్ సింగ్ చనిపోయారు. కాబట్టి అంశుమాన్ సింగ్తో జీవితాన్ని అనుభవించకుండానే ఆయన వెళ్ళిపోయారు, తన కర్తవ్య నిర్వహణలో వెళ్ళిపోయారు. ఆ భర్తను తలుచుకుంటూ కన్నీరు ఏదో రకంగా ఆపుకుంటూ స్మృతి సింగ్ ఈ అవార్డును తీసుకుంది. స్మృతి సింగ్తో పాటు తల్లి మంజూ సింగ్, అంటే అంశుమాన్ సింగ్ తల్లి అయినటువంటి మంజూ సింగ్ కూడా వెంట ఉన్నారు. కానీ ఆ కీర్తి చక్ర ఏదైతే ఉందో అది స్మృతి సింగ్కి సహజంగానే ఇస్తారు, ఆమె తీసుకుంది. ఈ దృశ్యము చూసిన ప్రతి వారికి కళ్ళు చెమర్చాయి. దేశమంతా కూడాను దీని గురించి తలుచుకుంది. అయితే దీని మీద ఒక ముష్కరుడు, మతాంధుడు ఈ మహిళ గురించి లైంగిక పరంగా అత్యంత హేయమైన, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే భర్తను కోల్పోయి విషాదంలో ఉండి ఆయన సాహస పరాక్రమాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నటువంటి యువతి గురించి నీచంగా ఆలోచించగలిగే పశు మానసికత ఉన్నటువంటి ఒక పశువు అని చెప్పాలి. వాడు ఈమె గురించి అవాకులు చెవాకులు సోషల్ మీడియాలో రాశారు. తర్వాత అతని మీద కేసు పెట్టడం జరిగింది, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద దేశమంతా కూడాను ఆగ్రహావేశాలు పెళ్ళుబుక్కాయి. సరిగ్గా ఇదే సమయానికి ఈ మొత్తం దేశంలో వెల్లువెత్తుతున్నటువంటి ఆగ్రహావేశాలని పక్కదో పట్టించడానికా అన్నట్టుగా, పక్కదో పట్టించడానికి ఇది వచ్చిందని నేనైతే అనడం లేదు, కానీ ఆ రకంగా అనిపించేలాగా కెప్టెన్ అంశుమాన్ సింగ్ విషయంలో కొత్త కాంట్రవర్సీ ఒకటి వచ్చింది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే, అంశుమాన్ సింగ్ తండ్రి అయినటువంటి కెప్టెన్ రవి, ఆయన మాజీ సైనికుడు, ఆయన రవి ప్రతాప్ సింగ్, మంజూ సింగ్, వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్లో
కుమారుడికి ఇచ్చినటువంటి కుమారుడు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ, ఆర్థికపరమైనటువంటి అమౌంట్స్ కానీ, కీర్తి చక్ర కానీ ఇవన్నీ కూడాను భార్య అయినటువంటి స్మృతికి మాత్రమే ఇచ్చారు. ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. మాకు అవార్డు రాలేదు, కీర్తి చక్ర రాలేదు, డబ్బు రాలేదు, కుమారుడి యొక్క ఫోటో తప్ప మా దగ్గర ఏమీ లేదని చెప్పి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. దీనితోటి అసలు ఈ ముష్కరుడికి సంబంధించినటువంటి వార్త వెనక్కి వెళ్ళిపోయింది. ఈ తల్లిదండ్రులైనటువంటి రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్లకు సంబంధించినటువంటి విషయము అది పతాక శీర్షికలకు వచ్చింది, పత్రికల్లో ఎక్కువ కవరేజ్ వచ్చింది. అసలు ఆర్మీలో ఈ బెనిఫిట్స్ని ఎలా పంచుతారు, ఈ పంచే విషయంలో న్యాయాలు ఏమిటి, వీటిపైన చర్చ ప్రారంభమైంది. దీని లోపల వాళ్ళు రాహుల్ గాంధీని కూడా కలవడము, రాహుల్ గాంధీ దీనిపైన నేను ప్రభుత్వంతో మాట్లాడతాను ఫలానా అని చెప్పి అనడంతో మొత్తము విషయము పక్కదోవ పట్టింది. వాస్తవానికి సైన్యంలో చేరేటటువంటి సమయంలోనే జెంటిల్మెన్ క్యాడెట్ అంటే వివాహం కాకుండానే అతను సైనికుడు అయినట్టయితే అతను తన తల్లిదండ్రుల పేరిట మొత్తము నామినేషన్ రాస్తాడు. సైనికుడు కనుక బలిదానం చేసినట్లయితే వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ తల్లిదండ్రులకు చెందుతాయి. వివాహమైన తరువాత అతను స్పెసిఫై చేయవలసి ఉంటుంది. నా తరువాత ఈ ఉత్తరోత్తర ఎవరికి చెందుతాయన్నది అతను చెప్పవలసి ఉంటుంది, లిఖితపూర్వకంగా ఇవ్వవలసి ఉంటుంది. అనేక ఫార్ములాస్ ఉన్నాయి. 70-30, 70% భార్యకు, 30% తల్లికి, 50% 50% భార్యకి, 50% తల్లిదండ్రులకు, లేదా మొత్తము భార్యకి. ఇది సైనికుని యొక్క వ్యక్తిగత ఆప్షన్. సైనికుడు ఇచ్చేటటువంటి డిక్లరేషన్ ఏదైతుందో దాని ప్రకారమే సైన్యం ఇస్తుంది తప్ప ఇందులో సైన్యం చేసేది ఏమీ లేదు. కాబట్టి రవి ప్రతాప్ సింగ్, ఆ తర్వాత తల్లి అయినటువంటి మంజు సింగ్ రక్షణ మంత్రిని కలిశారు, మిగతా సైనిక అధికారులను కలిశారు. కానీ వాళ్ళు అందులో లిఖితపూర్వకంగా సైనికుడు ఏదైతే రాసిచ్చారో దానిని మాత్రమే చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద ప్రస్తుతము నడుస్తోంది. వాస్తవానికి ఇందులో స్మృతి సింగ్ తప్పు పట్టడానికి లేదు, అదేవిధంగా కెప్టెన్ అంశుమాన్ సింగ్ని తప్పు పట్టడానికి లేదు, తల్లిదండ్రుల్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అనేక ప్రశ్నలు ఉండవచ్చును. కాబట్టి తమకు ఉత్తరోత్తర కొంత ఆర్థిక దన్ను కావాలని వాళ్ళు కోరుకోవడం కూడా తప్పు కాదు. అదేవిధంగా స్మృతి సింగ్ని చెడ్డదిగా చూపించేటటువంటి ప్రయత్నం ఒక వర్గం మీడియా చేస్తోంది. ఒక వర్గం మీడియా ఈ తల్లిదండ్రులు దురాశాపరులని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఈ రెండింటినీ పక్కన పెట్టి ఇదొక మానవీయ దృక్పథంతో చూడవలసినటువంటి అవసరం ఉంది. మన జవాను ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో దాని ప్రకారం పంపిణీ చేస్తుంది తప్ప ఆర్మీకి ఇందులో చెప్పేందుకు కానీ, చేసేందుకు కానీ, నిర్ణయించేందుకు కానీ ఎటువంటి స్కోప్ ఉండదు. సో ఇది సమస్య. వాస్తవానికి ఇందులో తల్లిది తండ్రిలది తప్పని కానీ, భార్యది తప్పని కానీ, ప్రభుత్వానిది తప్పని కానీ చెప్పడం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. కానీ దీని చుట్టూ చర్చ నడుస్తుంది. ఈ చర్చ దీని చుట్టూ నడుస్తున్నటువంటి క్రమంలో స్మృతి సింగ్ విషయంలో అసభ్యమైన అవాకులు చెవాకులు పేలినటువంటి ఆ పశువు విషయము అందరూ మర్చిపోయారు. బహుశా వార్తలని ఈ రకంగానే చేస్తారేమో. వాస్తవంగా దోషి ఎవరైతే ఉన్నారో వాడికి కఠినాతి కఠినమైన శిక్ష పడటము. ఎందుకంటే ఒక వీరపత్ని విషయంలో ఈ భాష మాట్లాడటము, ఒక మహిళ విషయంలో ఇంత అవాకులు చవాకులు పేలడము, ఒక పశు ప్రవృత్తిని ప్రదర్శించటము, ఇది చాలా నీచమైన విషయం. దీని మీద చర్చ జరగడానికి బదులు ఈరోజు ఈ ఆస్తి పంపకం ఎలా జరుగుతుంది, సైనికులకు వచ్చే బెనిఫిట్స్ ఎలా పంపిణీ జరుగుతాయి, ఈ భార్యకి ఎంత, కొడుకుకి ఎంత, ఈ వివరాలు దీనిలో రాహుల్ గాంధీ వంటి వాళ్ళు ప్రవేశించటము, పత్రికల్లో మొత్తము వేరే లైన్లో చర్చ తీసుకువెళ్ళటము, దీని ద్వారా జరగవలసినటువంటి లేకపోతే సమాజంలో జరగవలసినటువంటి అసలు చర్చ పక్కకు వెళుతోంది. తల్లిదండ్రుల్ని తప్పు పట్టడానికి లేదు, భార్యని తప్పు పట్టడానికి లేదు. భర్త ఏ రకంగా తన నామినేషన్ ఇచ్చాడో కెప్టెన్ అంశుమాన్ సింగ్ దాని ప్రకారమే ఆర్మీ ఇస్తుంది కాబట్టి ఆర్మీని కూడా తప్పు పట్టడానికి లేదు. కాబట్టి కొన్ని కేసెస్లో ఈ పంపిణీ విషయంలో కొన్ని విధి నిషేధాలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఈ రకమైన అంటే కెప్టెన్, మేజర్ ఈ స్థాయిలో
ఇటువంటి వివాదం ఎప్పుడు రాలేదు. ఇది మొదటిసారి రావడం జరిగింది. అయితే ఈ మొత్తము ప్రక్రియలో అసలు దోషి ఎవరైతే ఉన్నారో వాడి గురించి అందరూ మర్చిపోయేలా చేశారు, అందరూ కలిసి. ఇది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.